హాయ్ హలో గుడ్ మార్నింగ్. మినప దోశ తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. ఈరోజు దోశకి కాంబినేషన్ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందండి. తయారు చేసుకునే విధానం, కావలసిన ఐటమ్స్ చూసేద్దాం. దోశకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపుకి కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, టమోటా, మిర్చి. ముందుగా కడాయి పెట్టి పల్లీలు ఫ్రై చేసేసుకుందామండి. లైట్గా దోరగా వేపేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు లైట్గా ఫ్రై చేస్తానండి. ఇవి పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసి మిర్చి యాడ్ చేసుకొని, మిర్చి ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసుకుందామండి. అయిపోయింది కదా, ఇవి మిక్సీ పట్టేసుకుందండి. పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి యాడ్ చేసి మిక్సీ పెట్టేసుకుందాం. చట్నీకి పోపు రెడీ చేసుకుందామండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు యాడ్ చేసి పోపుకి రెడీ చేసుకుందాం. పోపు రెడీ అయిపోయింది కదండి. పోపు అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం కదా, పోపు చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, యాడ్ చేసేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసుకుందాం. చట్నీ ముందు రోజే మినపప్పు నానబెట్టి పెట్టేసుకున్నానండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైసు 5 అవర్స్ నానబెట్టి మిక్సీ పెట్టేసి నైట్ పక్కన పెట్టేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని తగినంత. ఈ కంటెన్సీలో రెడీ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా పల్చగా ప్లేన్కి కూడా వేసుకోవచ్చండి. దోశలు పేపర్లా వస్తాయి పల్చగా, ఇంకా ప్లేన్ దోశలు. ఆయిల్ వేసుకొని కొంచెం దోశ రెడీ చేసుకుందాం అండి. చిన్న గరిటతో పిండి వేయడం వల్ల కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక ప్లేన్ దోశ వేసుకున్నాను, బాబుకి స్కూల్లో టైం అయిపోతుందని. ఇంకో దోశ వేసేసుకుందామండి, ఆనియన్ దోశ. నచ్చిందా? ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మీరు చేస్తే నాకు తెలుస్తుంది ఎక్కడి వరకు రీచ్ అయింది ఈ వీడియో. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ యాడ్ చేసుకొని లైట్గా అటు ఇటు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఒకసారి తిరిగేసుకుంటే అటువైపు ఇటువైపు. అంతే, ఎంతో రుచికరమైన మినప దోశ రెడీ అయిపోయింది. చూస్తారా? బాయ్ బాయ్ ఫ్రెండ్. లైక్ చేయండి, అలా చూస్తూ కామెంట్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.